ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అయినా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా ఎలాంటి తాజా అప్డేట్ అయినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మార్చ్ 31వ తేదీ లోపు రేషన్ కార్డు ఉండి అందులో పేర్లున్న ప్రతి సభ్యుడు ఈకేవైసీ చేయాలని, అలా చేయకుంటే మార్చ్ 31 తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ ఈకేవైసీ చేపడుతున్నామని, ఎవరైతే 5 ఏళ్లు పూర్తయిన చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు అయిన వారు కూడా ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ చేయకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని, ఎవరైనా ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఈ ఆధార్ అప్డేట్ చేసుకుని పిల్లల చేత అయినా సరే ఈకేవైసీ చేయించాల్సిందేనని, ఈ నెల 31 తేదీ లోపు 100% ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు టార్గెట్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, విఆర్ఓలు, కలెక్టర్ల లాగిన్ కి ఈ ఈకేవైసీ ఆప్షన్ అయితే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వార్డు సచివాలయ అధికారులు కూడా ఈకేవైసీ అయితే చేస్తారు. చిన్నపిల్లలు అయి ఉండి 5 ఏళ్లు లోపు కలిగిన వారికి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. కానీ గతంలో చిన్నపిల్లలుగా ఉండి రేషన్ కార్డులో పేర్లు చేర్చి వారికి ఇప్పుడు 5 సంవత్సరాలు దాటి 6 ఏడు పడిందంటే తప్పనిసరిగా వారందరూ ఈకేవైసీ చేయించాల్సిందే. ఈ విధంగా ఈకేవైసీ పూర్తి చేయకుండా మీరు పెండింగ్ లో ఉంచినట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి ముందు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ గుర్తించుకోవాలి అంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డు లబ్ధిదారులందరినీ హెచ్చరిస్తున్నారండి. ప్రస్తుతం రేషన్ కార్డులు ఈకేవైసీ అనేది చాలా వరకు జరిగింది. అయినప్పటికీ ఒక్కో ఉమ్మడి జిల్లాలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు లబ్ధిదారులు ఇంకా ఈకేవైసీ అయితే చేయించుకోలేదు. మార్చి 31 దాటిందంటే వీరందరి పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిపోవడమే కాకుండా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల్లో వీరికి మాత్రం రేషన్ ఇవ్వబోము అంటూ ప్రభుత్వం తేల్చి చెప్తుంది. కాబట్టి మనకి ఇంకా 10 రోజులే సమయం ఉంది. చిన్నపిల్లడై 6-7 సంవత్సరాల వయసు కలిగిన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో జరిగే ఆధార్ క్యాంపుల్లో వేలిముద్రలు, అథెంటికేషన్ అప్డేట్ చేయించి మరో 2-3 రోజుల తరువాత వారికి సచివాలయంలో కావచ్చు, రేషన్ షాప్ లో అయినా ఈకేవైసీ పూర్తి చేసినట్లయితే పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబాలను విడిపడడం, అంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు వేరుపడాలి, స్ప్లిటప్ చేసుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డుకు అర్హత ఉంటే వాటిని స్ప్లిట్ అంటే వేరు చేసి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డును కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి పిల్లలు ఉన్నవారు, కుటుంబాల నుంచి వేరుపడి కొత్త రేషన్ కార్డు పొందాలి అనుకునేవారు తప్పనిసరిగా సచివాలయాల ద్వారా మీరైతే ఈ స్ప్లిటప్ కు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డును అయితే పొందండి. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అయినా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా ఎలాంటి తాజా అప్డేట్ అయినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.